నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఏదైనా ఉందా అంటే అది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. ఏదైతే అంటే ఆ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి చాలా నెగిటివిటీని అయితే కూడగడుతుంది ఆ వీడియో. కానీ బిఆర్ నాయుడు గారు బయటకు వచ్చేసి అది నా ఏఐ వీడియో అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో దీని మీద మరిన్ని అంశాలని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే బిఆర్ నాయుడు గారు అంటే టీటీడీ చైర్మన్ ఆ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా అంటే నిన్న నుంచి చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఒక 2 వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తనకు సంబంధించి అంటే వేరొక మహిళతో ఉన్న వీడియోలు కొంత వైరల్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి తనేమో ఏఐ అంటున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం అది దాన్ని బాగా ఖండిస్తున్నారు చాలా వరకు. సో అది మీ అభిప్రాయం ఏంటి? ఒక నిమిషమ్మా, ఒకవేళ ఆయనకి వేరే మహిళతో సంబంధం ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, పెళ్లి చేసుకున్నాడో కలిసి ఉంటున్నారో వాట్ ఎవర్, దీంట్లో తప్పేమైనా ఉందా? ఇన్ కేస్ అంటే తప్పుగా చూడడానికి ఏమన్నా ఉందా? తప్పుగా చూడడానికి ఏమైనా ఉందా అంటే మొన్న అరవ శ్రీధర్ది మనం చూసాం. అరవ శ్రీధర్ అనే ఆయన నన్ను మోసం చేశాడు అని ఒక మహిళ రచకెక్కింది కాబట్టి అలా ఎలా మోసం చేశావు అని అడిగాం. అంతేనా? మోసం చేశాడు కాబట్టి పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాడు అని ఆమె చెప్తుంది. ఎంతవరకు కోర్టులో తేలుస్తారు. ఇక్కడ ఒక ఆవిడ నాకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చింది కాబట్టి న్యాయమా అన్యాయమా మాట్లాడుకున్నాం. వీడియోలో ఉన్నాడు, చూపించింది. కానీ ఇక్కడ ఏంటి, ఒక 60 ఏళ్ళు పైబడిన వయసులో ఉన్న ఒక ఆయన, 40-50 అటు ఇటుగా వయసులో ఉన్న ఒక ఆవిడ, అతనికి కొంచెం ఉన్న ఆవిడ కలిసి ఒక ఇంట్లో తిరుగుతున్నారు. అంటే కిచెన్లో వాటేసుకొని ఉన్నది అంటే అది చేసుకుంది. వన్ సెకండ్ ఒక ఇంట్లో తిరుగుతున్నారు. అవునా? వాటేసుకున్నంత మాత్రాన అది ఏమి సెక్షువల్ సెడక్షన్ కాదు, సెడ్యూసింగ్ కాదు. ఓకేనా? బీ కేర్ఫుల్. నిజంగా చూడు, మంచి అదే పర్లేదమ్మా, ఇట్స్ ఓకే అన్నా కూడా అది ఇంకోలాగా కాదు. ఓ పెద్ద మనిషి ఒక అమ్మాయి ఆడ మనిషితో మామూలుగా అలా ఉండమని కూడా చెప్పవచ్చు. నెంబర్ 1. నెక్స్ట్ ఆవిడ ఒకవేళ ఆ ఇంట్లో కేర్ టేకరే అనుకుందాం, దగ్గరుండి మాట్లాడవచ్చు. ఇటువైపు నుంచి నువ్వు కెమెరా పెట్టావు, వీళ్ళిద్దరు మూతులు ముద్దు పెట్టుకున్నట్ట, ముద్దే పెట్టాడని ఎలా అంటావు నువ్వు? మరి అప్పుడు బిఆర్ నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే అసలు ఆ వీడియోలో ఉంది ఇది అని కమిట్ అవ్వకుండా ఏఐ అని ఎందుకు అన్నారు? అక్కడ దాకా వస్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ నాయుడు దగ్గర ఇది దఫదఫాలుగా వస్తా, కొంచెం లెంతీగానే వస్తుంది ఈ వీడియో. నీకు పూర్తి క్లారిటీ ఇద్దాం కాసేపు. నిజంగా జరిగిందో లేదో తర్వాత సంగతి. ఇటువైపు నుంచి నువ్వు కెమెరా పెట్టావు, మనిషి ఇలా ఉన్నాడు, అటువైపు ఆమె నువ్వు అని ముద్దే పెట్టావు అని చెప్తున్నావు నువ్వు. ఆమెకి ఏదన్నా ఇవ్వచ్చు తర్వాత. ఎందుకంటే ఫేస్లో ఒక ఇప్పుడు చూడు, ఆ రాసలీల మొహాలు కనపడట్లా. ఆ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళ మొహాలు ఇంకోలాగా ఉంటాయి. అవి చాలా మొహాలు చూసాం కాబట్టి చెప్తున్నాం. మనం చాలా సినిమాలు చూస్తున్నాం. ఆయన ఏదో నడవలేక నడిచినట్టు, ఏదో బీపీ షుగర్ మందులు వేసుకుని ఉన్నట్టుగా ఆయన అటు ఇటు వెళ్తున్నాడు. ఇంట్లో ఒక ఆవిడ తిరుగుతూ ఉంది. ఆవిడ ఒకవేళ ఆయన రెండో భార్యనో మూడో భార్యనో అయినా కూడా వాళ్ళిద్దరికీ సమ్మతమైతే నీకు నాకు ఎలాంటి అబ్జెక్షన్ అవసరం లేదు. రైట్? ఒకవేళ ఆవిడకి ఆయనతో ఉండడం ఇష్టమైనా కూడా అది వాళ్ళ వ్యక్తిగతం. అంటిల్ అండ్ అన్లెస్ ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్ప అది వాళ్ళ వ్యక్తిగతం. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 3, నిజంగా ఇంట్లో కేర్ టేకరే తిరుగుతూ ఉంది, ఆయన కొంచెం మంచిగా చూసుకుంటున్నాడు అంటే ఇంకో రకంగా కాకుండా, ఆయనకు ఆ ఫీలింగ్స్ ఏం లేవు మనకు వచ్చినట్టు. ఓకేనా? ఇప్పుడు తలనొస్తుందమ్మా అంటే అయ్యో ఉండండి అయ్య గారు నేను ఆయిల్ రాస్తానని చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ అక్రమ సంబంధం అంటగట్టాల్సిన అవసరం లేదు. అలా కూడా ఉండొచ్చు. దెన్ దీన్ని వక్రంగా చూసేలాగా నాకు ఈ వీడియోలో ఇప్పుడు నువ్వు చూపిన 2-3 క్లిప్పింగ్లు అయితే నాకు కనబడలా. ఇంకేమన్నా 3 వీడియోలు ఉంటే చూపించు, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చిన ఫుటేజ్లో అయితే నాకేమి పెద్దగా ఏం కనిపించట్లప్పుడు నేను ఇందాక అడిగాను అదే. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి 8 నిమిషాల ప్రెస్ మీట్లో తను మాట్లాడింది ఏంటంటే మాకు ఆ కుటుంబానికి 30 సంవత్సరాల నుంచి వెళ్ళి సత్సంబంధాలు ఉన్నాయి, అసలు అది ఏఐ వీడియో, మీరు అలా ఎలా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అసలు అది ఏఐ వీడియో అని చెప్పడం ఎందుకు? అసలు అది అట్లాంటిది జరగలేదు కాలేదు అని కమిట్ అవ్వకుండా ఏఐ వీడియో అంటున్నారు. అందులో నిజం లేదని మాట్లాడట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఏఐ వీడియో అనేది సత్సంబంధాలు వేరే వాళ్ళని పెట్టొచ్చు కదా, వీళ్ళనే ఎందుకు పెట్టారు? సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ రైజింగ్. అండ్ నెంబర్ 1, ఆయనకి ఆ కుటుంబంతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన అవి శారీరక సంబంధాలు ఉన్నట్టుగా మనం మాట్లాడకూడదు. ఓకేనా? నెక్స్ట్, ఏఐ వీడియోని ఎందుకు అంటారు అంటే ఎవరైనా సరే
సడన్గా నీదేదో వైరల్ అవుతుందంట, నేను ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే అది నిజమో కాదో ఆలోచించకుండానే ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఇది నిజం 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 అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ మీడియా వాదిస్తూ ఉంటుంది. కొంతమంది నీలాగా నాలాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి, యూత్ అంతా ఇది నిజమని నమ్మిన వాళ్ళు తిడుతూ ఉంటారు. ఆ టైంలో పార్టీకి నష్టం జరుగుతుంది, నేను ఒక పార్టీలో ఉన్నాను, ఓ పదవిలో ఉన్నాను, వాళ్ళని తీసేస్తారేమో అన్న ఒక భయంతో కూడా ఆ టైంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మాట్లాడచ్చు. దాంట్లో కూడా ఏం తప్పు లేదు. అప్పుడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఆ వ్యవహారం నుంచి అందులో అబద్ధమే ఉంది, నిజం లేదని చెప్పడానికి కొన్ని మాటలు డొర్లుతాయి. అదే పట్టుకొని గొంతు పట్టుకొని ఇట్టెట్టు వచ్చింది అట్టెట్టు. ఇది ఎలా ఉందంటే కోవా బండోడిని ఫస్ట్ గుమిగూడారు, అడిగి భయం వేసింది. ఎందుకు భయపడుతున్నావు అని అడిగావు, నువ్వు గుమిగూడ కూడా భయపడ్డాడు. తిను 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 అన్నావు, తిన్నాడు. చెయ్యి ఎందుకు వణుకుతుంది అన్నావు. అంటే ఎందుకు వస్తుంది చెయ్యింది. ఒక మనిషిని నువ్వు అడగాలి అనుకుంటే నువ్వు వెతుక్కోవడానికి లక్షణాలు బోల్డ్ కనిపిస్తాయి, అక్కడ ఇన్ని ఉంటాయి. అర్థమైందా? నువ్వు అదే కోణంలో నువ్వు స్టాండ్ బై తీసుకుంటే, లేదు న్యాచురల్గా మాట్లాడుకుంటే నీకు ఏమీ కనబడదు. సో ఇక్కడ ఈ 2 వీడియోలు నాకైతే తప్పేం కనబడలా. ఒకవేళ నిజంగా ముద్దు పెట్టుకున్నా అది వాళ్ళిద్దరు పర్సనల్ కదా, దాన్ని వీడియో చేయడం మీ తప్పు కదా. అప్పుడు అసలు వీడియో తీయడం తప్పు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ బయటకు వచ్చి నన్ను అన్యాయం చేశాడండి, నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు అంటే అప్పుడు మాట్లాడండి, ఓకేనా? లేదు మా ఆయన నన్ను వదిలేసి ఇంకెవరితోనో ముద్దులు పెట్టుకుంటున్నాడో నాకు అన్యాయం చేద్దని వాళ్ళ ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు అప్పుడు మాట్లాడండి. అప్పటిదాకా ఇలాంటి ఇష్యూస్ మాట్లాడద్దంటారా? అయితే ఇంకొక సోషల్ మీడియాలో ప్రపంచమంతా తెలిసింది, వాళ్ళ ఇంట్లో తెలియదా? ఒక లెటర్ కూడా వైరల్ అవుతుంది. బిఆర్ నాయుడు ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ ఈ పని చేయమంటాడు అని చెప్పేసి ఆ లెటర్లో అసలు కుల్లం ఆమె రాసేసింది, తన పేరుతో సహా తన ఏజ్తో సహా అన్నీ రాసేసింది. అప్పుడు మరి ఇంకేమనాలి? సార్ నా మీదే ఎలిగేషన్ వచ్చింది అనుకుందాం, ఇంకొక యాంకర్ వచ్చి విజ్ఞాన్ దాసరితో ఇంటర్వ్యూ చేయాలంటే ముందు పని కానివ్వాలంటాడని ఉత్తరం రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసింది ఒక ఉత్తరం ఏదో ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ నుంచి వచ్చింది, అవునా? అంతేగా, దాంట్లో అథెంటిసిటీ ఉందో లేదో ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఈ అమ్మాయి రాయలేదు, ఆయనకు సంబంధించిన భార్య రాయలేదు. మరి ఎవరో మూడో వ్యక్తి నుంచి ఉత్తరం వచ్చినప్పుడు దాంట్లో అది ఏంటి అని మనం ఎందుకు మాట్లాడుకోవడానికి అలాంటివి వస్తాయి చెప్పు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సెక్షన్ 498ని మిస్యూజ్ చేస్తారు కొంతమంది. ఏమని, నీకు విడిపోవాలని ఉంటే విడిపో, కానీ గృహహింసని అదని ఇదని ఏదో పెట్టి మన వనస్థలిపురంలో జరిగిన సిచ్యువేషన్ చూసావా, అట్లాంటివన్నీ పెడతా ఉంటారు. నెక్స్ట్ అమ్మాయి, నీకు ఇష్టం లేకపోతే విడిపో, 7 ఏళ్ళుగా రోజు తాగొచ్చి నా మీద అత్యాచారం చేస్తున్నారు, 7 ఏళ్ళుగా చేస్తే అత్యాచారం అంటారమ్మా, అది కాపురం అంటారు. కానీ కేసులు నమోదు అవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ కేసులు తీసుకోవాలని గట్టిగా చెప్తున్నారు కాబట్టి. వీళ్ళని మిస్యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు కూడా దీంట్లో చూసుకున్నా సరే ఇక్కడ పెద్దగా ఏం లేదు, ఏం కనపడట్లేదు. ఎవరెవరో ఉత్తరాలు రాస్తే మనం ఎందుకు మాట్లాడుకోవాలి, అందులో నిజం ఉందా లేదా అని. రాజకీయ పరంగా 2 కొట్లాడుకోవడానికి ఇద్దరికి ఒక మంచి అంశం దొరికింది, ఓకేనా? గతంలో వాళ్ళ తరఫున ఎవరో ఉన్నప్పుడు వెనక నుంచి వాటేసుకున్నప్పుడు అలాంటిదే వైరల్ అయింది, ఇదే పోస్టుకు సంబంధించి. ఇప్పుడేమో ఆయన ఎట్లా నడుస్తున్నాడు, ఏదో బీపీ షుగర్ ఉన్న పేషెంట్ ఇంట్లో మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు. ఆయన వచ్చేసి ఎస్టీబీసీ ఛానల్ చైర్మన్ అండ్ ఈయన వచ్చేసి టీటీడీ చైర్మన్. ఏదో ఒక ట్రీకి సంబంధించినటువంటివే, ఓకేనా? అవే ఇంచుమించు అలాంటి పోస్ట్. అవును అవును. సో అట్లా దానికి. అండ్ ఇంకొకటి, సరే ఈయనకు నిజంగానే ఆ అమ్మాయితో నిజంగానే ఎఫ్ఐఆర్ ఉంది, ఇప్పుడు ఇలా మాట్లాడదాం, అది వాళ్ళిద్దరు వ్యక్తిగతం కదా, వాళ్ళ కుటుంబాలకు లేని ప్రాబ్లం నీకు నాకెందుకు, ఈ ఇంటర్నెట్లో మాట్లాడే వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు వాళ్ళు అనేది కూడా అదే, మీరు ఏమన్నా చేసుకోండి, కానీ నువ్వు ఒక పవిత్రమైన ఒక దేవస్థానానికి, అంటే ఆపద మొక్కుల వాడు కలియుగ దేవుడు అని చెప్పేసి మాట్లాడుకున్న ఒక దేవుడి దగ్గర నువ్వు చైర్మన్గా ఉన్నావు, అలాంటి పనులు ఎందుకు నీకు? అలా ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు అని చెప్పి. అప్పుడు ఆయన కూడా ఒకవేళ ఇన్ కేసు నేను నమ్మే దేవుడికి కూడా ఇలా ఇద్దరు ఉన్నారండి అని మాట్లాడితే దానికి నీ దగ్గర సమాధానం ఏం చెప్తాం? కానీ మన లా ప్రకారం అది కాదు కదా. ఇప్పుడు ఒకవేళ ఆయన అంటే నేను దేవుణ్ణే స్ఫూర్తిగా తీసుకున్నానని ఆయన అంటే కుదరదు కదా. ఇప్పుడు మన ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి లా నువ్వు పెట్టావు, ఆయన లాని నమ్మట్లా, దేవుడిని నమ్ముతున్నాడు. అట్లా అంటే అందరూ రెండు పెళ్లి చేసుకోవాలి. అంటే లా ప్రకారంగా నువ్వు దేవుడిని నమ్మొద్దు అని చెప్తున్నట్టు ఉంది ఆయనకి. ఇప్పుడు కూడా చెప్పిలా అదే లా ప్రకారం నువ్వు దేవుడిని నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు? నేను చెప్పలేదు, నా నమ్మకం ఇదే, ఆయన ఎలా ఉన్నా నేను అలాగే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అట్లాంటి
అంటే ఇప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాను లేకపోతే శ్రీకృష్ణుని కొలుస్తున్నాను, వాళ్ళందరికీ ఇద్దరిద్దరు కదా, నేను కూడా వాళ్ళ స్ఫూర్తితో ఇద్దరు తీసుకున్నా అంటే మన సమాజం ఎక్కడ పోతే మనం అట్లాంటివి అవ్వద్దని మనం చట్టాలు అనేవి చేసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ చట్ట ప్రకారంగా అలాంటి అవ్వద్దు అంటే నువ్వు దేవుని నమ్మొద్దు అని అర్థం వస్తుంది. ఎలా వస్తుంది దేవుని నమ్మొద్దు అని? మన ఉన్నదే సెక్యులర్ కంట్రీ, ప్రతి ఒక్క దేవుణ్ణి మనం కొలుస్తాము, ప్రతి ఒక్క కుల అంటే మతాలని మనము ఏమంటాము గౌరవిస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పటి నుంచి చూసుకున్నట్టయితే మనం అన్ని మతాలని గౌరవించే నా ఉద్దేశం ఏంటంటే పని కట్టుకొని ఒకరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వచ్చే 100,000 క్వశ్చన్స్కి ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు. అది నేను చెప్పాలనుకున్నా. మన చట్టాలు కరెక్టే, విచ్చలవిడిగా తిరగొద్దనో ఇష్టం ఉన్నట్టు పెళ్ళిళ్ళు చేసుకోవద్దనో ఒక విడాకులను ఒక మంచి రూలు రెగ్యులేషన్ పెట్టారు. ఈ మధ్య కాలంలో కొన్ని తీర్పులు మీ ఇష్టం అంటున్నా కూడా ఒకప్పటి నుంచి మాత్రం మన సనాతన ధర్మం ఏదో ఫాలో అవుతూ ఉంది. మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెబుతున్నాయి. అవునా? మనం నమ్మే దేవుళ్ళు కూడా మనకి ఆరాధ్య దేవతలే, వాళ్ళు ఎలా ఉన్నా సరే మనకి ఇష్టమే. అవునా కదా? అండ్ చాలా పవిత్రమైన దేవాలయాలు, గొప్ప దేవాలయాలు. నువ్వు పలానా పోస్ట్లో ఉన్నావు కాబట్టి ఇది చేయొద్దు అది చేయొద్దు అని నువ్వు అన్నప్పుడు అది వాడి పర్సనల్. ఏ పోస్ట్లో ఉంటే ఏంటి, నువ్వు ఆ పోస్ట్కి ఇది అంట కట్టాలని చూసినప్పుడు వాడు డైరెక్ట్ దేవుడితోనే పోట్లాడతాడు. అప్పుడు ఆయన ఎవరైతే SBBC చైర్మన్గా ఉన్నప్పుడు మరి ఆయన చేసింది కూడా తప్పు కాదు. ఆయన చేసిన తప్పు కాదు అంటే నీకు సంబంధం లేని మహిళని వెనక నుంచి వచ్చి వాటేసుకోవాలనిపిస్తుంది అని నువ్వు సందేశం పెట్టడం తప్పు. అది లైంగికంగా నువ్వు వేధింపులకు గురించి చేసినట్టు ఉంటుంది. అది వాళ్ళిద్దరు వ్యక్తిగతం కదా. ఆమె వ్యక్తిగతంగా నువ్వు వచ్చి నన్ను వాటేసుకోని చెప్పలా, నేను చూస్తే నాకు వాటేసుకోవాలని ఉంది అనడం తప్పు. ఇప్పుడు నీతో ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఏవో ఫీలింగ్స్ వస్తున్నాయి సీరియల్ నిన్నంటే నాకు తప్పే కదా, అది చాలా తప్పు. అది అలా నేను నిన్ను వేధించినట్టు ఉంటుంది. అది తప్పు. వాళ్ళిద్దరికి సఖ్యత ఉంటే అది ప్రాబ్లం ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం. అది ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయి కూడా సఖ్యత ఉంటే ఈరోజు అది కూడా చెల్లుబాటు అయ్యేదా? మరి ఇప్పుడు ఎవరైతే దీన్ని వెనకాల నుంచి వచ్చి పట్టుకుంటారో అది కూడా చెల్లుబాటు అయ్యేదా? మరి అప్పుడు ఆ వీడియో బయటకు వచ్చేది కదా, ఆడియో బయటకు వచ్చేది కదా, ఆమె కూడా సఖ్యత ఉంటే మనం మాట్లాడే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇది కూడా వీళ్ళిద్దరు సఖ్యత ఉంటే ఈ వీడియో బయటికి రాదు. కానీ వీళ్ళ డ్రైవర్స్ ఫాలోవర్స్ లేకపోతే ఇంకెవరో లేకపోతే ఇతనికి ఆ టైంలో సర్వ్ చేసిన వాళ్ళు ఎవరో ఇట్లా తీసి పడనోళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళు తీసుకోలేదు ఇది. అండ్ ఇంకొకటి, అవతల వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంట్లో వీడియోలు తీయడం, వీడియో తీసినోడిది నేరమే అవుతుంది. ఇతన్ని ఫస్ట్ శిక్షించాలి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు మాట్లాడుకునేవన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు ఒక రూమర్ని అంతే, కానీ వీడియో తీసినోడిని ఫస్ట్ శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ స్పేస్లో ఇప్పుడు అక్కడ ఆమె కాకుండా వాళ్ళు నిజంగా ఆయన భార్య ఉంటే ఇలాగే వీడియో తీసి ఆనందిస్తాడా వీడు? అట్లా ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఇలా ట్రెస్ పాసర్సే, వాళ్ళ వీడియోలు తీయడం తప్పు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.